హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈసెట్ ఫిజిక్స్ నుంచి హీట్ అండ్ థర్మోడైనమిక్స్ 6th చాప్టర్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాం గైస్. సో మనకు తెలిసిందే ఈ చాప్టర్ నుంచి అయితే మనకు ఈసెట్ ఫిజిక్స్ నుంచి అయితే కన్నా 5 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే 25 అవుట్ ఆఫ్ 5 మార్క్స్ అయితే మనకు దీని నుంచి రావడం జరుగుతుంది. సో ఈ చాప్టర్లో మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియో అయితే చెప్పుకున్నాము. సో మీరు ఆ వీడియో చూడగానే ఉంటే ఫస్ట్ ఆ వీడియో అయితే చూసిరండి గైస్, మీకు ఫండమెంటల్స్ అయితే బాగా అర్థమవుతాయి. సో ఇప్పుడు మనం టాపిక్ చూసుకుంటే ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే బాయిల్స్ లా అండ్ అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్. ఫస్ట్ బాయిల్స్ లా గురించి అయితే చెప్పుకుందాము, తర్వాత అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ గురించి అయితే చెప్పుకుందాం గైస్. సో మనము ఫస్ట్ బాయిల్స్ లా చూసుకున్నట్లయితే బాయిల్స్ లా డెఫినేషన్ ఏంది? బాయిల్స్ లా స్టేట్స్ దట్ ఫర్ అ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ గ్యాస్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ద ప్రెజర్ P అండ్ వాల్యూమ్ V ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మనకు అట్ ఫిక్స్డ్ మాస్ ఆఫ్ గ్యాస్ కాన్స్టెంట్ టెంపరేచర్లో కాన్స్టెంట్ టెంపరేచర్లో మనకు ప్రెజర్ అండ్ వాల్యూమ్ అనేటివి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అవుతాయి అని అయితే మనకు చెప్తున్నాడు. సో అంటే ఈ బాయిల్స్లో మనకు కాన్స్టెంట్ ఏంది? కాన్స్టెంట్ టెంపరేచరు. నెక్స్ట్ ఏ వర్క్ అవుతాయంటే ప్రెజర్ అండ్ వాల్యూమ్ అయితే కన్నా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా అయితే యాక్ట్ చేస్తాయి. సో మనకు P ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్, లేదా వాల్యూమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు P. సో ఇలా మనం అయితే చెప్పుకోవచ్చు. అంటే మనకి ఏంది ఇక్కడ ప్రెజర్ అండ్ వాల్యూమ్ బోత్ అనేటివి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా అయితే యాక్ట్ చేస్తాయి గైస్. నెక్స్ట్ సో దీనికి ఫార్ములా ఏంది? మనకు బాయిల్స్లోకి P1 V1 ఈక్వల్ టు P2 V2 అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. మనకు బాయిల్స్లో అయితే కానీ టెంపరేచర్ అనేది అయితే కాన్స్టెంట్గా ఉంటుంది గైస్. సో మనం ఇవైతే గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములా చూసుకున్నట్లయితే P1 V1 ఈక్వల్ టు P2 V2, టెంపరేచర్ అనేది కాన్స్టెంట్. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ షార్ట్ కట్ రిమెంబర్. మీరు దీని నుంచి బాయిల్స్లో రిమెంబర్ చేసుకోవాలంటే షార్ట్ కట్ ఏంటంటే ఇఫ్ ప్రెజర్ అప్ వాల్యూమ్ డౌన్. ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అయిందంటే వాల్యూమ్ అనేది తగ్గుతుంది, ప్రెజర్ అనేది తగ్గిందంటే వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ అదే చెప్తున్నాం. ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అయినట్లయితే వాల్యూమ్ అనేది తగ్గుతుంది, ప్రెజర్ అనేది తగ్గిందంటే వాల్యూమ్ అనేది పెరుగుతుంది. సో ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఆపోజిట్లో అయితే వర్క్ అవుతాయి గైస్. సో మీరు అదైతే గుర్తుపెట్టుకోండి. దీనికి ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ ఏముంది? సిరంజ్. వెన్ యూ పుల్ ద ప్లంగర్ వాల్యూమ్ ఇంక్రీజెస్. మనము సిరంజ్ ఉంటుంది, ఆ సిరంజిని మనమైతే కనుక సో సిరంజిని మనం కానీ పుల్ చేసామనుకో వెనక్కి, సో అప్పుడు మనకి ఏమవుతుంది? వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ స్పేస్ అనేది ఏర్పడుతుంది. అలాగే అండ్ ప్రెజర్ డిక్రీజెస్. అప్పుడు మనకి ఏమవుతుంది? ప్రెజర్ అనేది తగ్గుతుంది. సో వెనక్కి లాగినామంటే అప్పుడు మనకి ఏమవుతుంది? ప్రెజర్ అనేది తగ్గుతుంది. సకింగ్ ఇన్ లిక్విడ్. అప్పుడు మనకు అది లిక్విడ్ అయితే కానీ తీసుకుంటుంది గైస్. అది ఎప్పుడైతే మనం పుష్ చేసినామో అప్పుడు మనకు ప్రెజర్ అనేది పడుతుంది, వాల్యూమ్ అనేది అయితే తగ్గుతుంది గైస్. సో ఇలా మనకు ప్రెజర్ అండ్ వాల్యూమ్ అయితే కన్నా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటాయి. అది బాయిల్స్లా. సో దీనికి ఎగ్జాంపుల్గా వచ్చి సిరంజ్ అయితే కన్నా మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను సిరంజ్ని అయితే ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్పాను గైస్. ఓకే, నెక్స్ట్ దీని మీద మోడల్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో ఆ మోడల్ ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం గైస్. మోడల్ ప్రాబ్లమ్స్ చూసుకుంటే ఫస్ట్ ప్రాబ్లం ఏం చెప్పాడు? ఆ గ్యాస్ అట్ 2 ATM హ్యాజ్ ఏ వాల్యూమ్ ఆఫ్ 3 లీటర్స్. ఇప్పుడు మనకు గ్యాస్ యొక్క ప్రెజర్ అనేది 2 ATM ఉంది. అది దాని వాల్యూమ్ ఎంత ఉంది? వాల్యూమ్ వచ్చి 3 లీటర్స్ అయితే ఉంది. అట్ వాట్ విల్ బి ద వాల్యూమ్ ఇఫ్ ప్రెజర్ ఇంక్రీజెస్ టు 6 ATM. అదే ప్రెజర్ 6 ATMకి వచ్చినట్లయితే దాని వాల్యూమ్ అనేది ఎంత అవుతుంది అని కనుక్కోమన్నాడు. కీపింగ్ ద టెంపరేచర్ కాన్స్టెంట్. టెంపరేచర్ కాన్స్టెంట్లో పెట్టినప్పుడు 2 ATM ఉన్నప్పుడు వాల్యూమ్ 3 లీటర్స్ అయినప్పుడు అదే ప్రెజరు 6 ATM అయినప్పుడు దాని వాల్యూమ్ ఎంత ఉంటుంది అని అయితే కనుక్కోమన్నాడు గైస్. సో దీనికి మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? 1 లీటర్, 2 లీటర్స్, 3 లీటర్, 4 లీటర్ ఇలా అయితే ఇచ్చాడు. సో మనకు బాయిల్స్లో తెలుసు, బాయిల్స్లో ఈక్వల్ టు P1 V1 ఈక్వల్ టు P2 V2. సో మనకు ఆల్రెడీ వీటిలో ఇచ్చిన వాల్యూస్లో చూసుకున్నట్లయితే తెలుసు. P1 వాల్యూ తెలుసు, P1 వాల్యూ 2 ATM, P2 వాల్యూ 6 ATM, V1 వాల్యూ 3 లీటర్స్, V2 వాల్యూ కనుక్కోవాలి. సో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది? P1 V1 ఈక్వల్ టు P2 V2లో సబ్స్టిట్యూట్ చేసి 2 × 3 ఈక్వల్ టు 6 × V2. సో V2 ఈక్వల్ టు ఏమవుతుంది? 6 ఈక్వల్ టు 6 V2 అవుతుంది. ఈ V2 కావాలన్నప్పుడు మనకేమొస్తుంది? సో దీనికి క్యాన్సిల్ చేస్తే V2 ఈక్వల్ టు 1 అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఆన్సర్ అనేది V2 ఈక్వల్ టు ఎంత వస్తుంది? వాల్యూమ్ వచ్చి 1 లీటర్ అయితే రావడం జరుగుతుంది గైస్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ నుంచి 1 లీటర్ అయితే కానీ మనమైతే సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇదైతే కానీ జరుగుతుంది. సో ఇదైతే కానీ మనకు 1 లీటర్ అయితే ఆన్సర్ గైస్. సో నెక్స్ట్ మనం ఏం చేస్తాం? సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ద గ్యాస్ ఆక్యుపైడ్ 5 లీటర్స్. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏమడిగాడు? గ్యాస్ ఆక్యుపైడ్ 5 లీటర్స్ అట్ 4 ATM.
4 atm ప్రెజర్, అట్ 4 atm ప్రెజర్లో గ్యాస్ అనేది 5 లీటర్స్ ఆఫ్ వాల్యూమ్ని అయితే కానీ ఆక్యుపై చేసుకునింది. ఫైండ్ ఇట్స్ ప్రెజర్ ఆఫ్ వాల్యూమ్ ఇంక్రీజెస్ టు ద 10 లీటర్స్. అదే దాని వాల్యూమ్ 10 లీటర్స్ అయినప్పుడు దాని ప్రెజర్ ఎంత ఉందో కనుక్కోమన్నాడు అటు కాన్స్టెంట్ టెంపరేచర్లో. సో మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, 1 atm, 2 atm, 3 atm, 4 atm ఇలా అయితే మనకు ఆప్షన్స్ ఇచ్చాడు. సో దీనికి మనకు సొల్యూషన్కి ఏం ఫార్ములా వాడతాము, అటు కాన్స్టెంట్ టెంపరేచర్ అంటే బాయిల్స్లో వాడతాం. సో P1 V1 ఈక్వల్ టు P2 V2. సో దీంట్లో అయితే కానీ మనకు ఫస్ట్ మనకి ఏమేమి తెలుసు, V1 తెలుసు, V1 వచ్చి 5 లీటర్స్, V2 ఈక్వల్ టు 10 లీటర్స్, P1 ఈక్వల్ టు 4 atm, P2 కనుక్కోమన్నాడు. సో P1 V1 ఈక్వల్ టు P2 V2. సో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది, 5 × 4 ఈక్వల్ టు 10 × P2. సో P2 ఈక్వల్ టు ఎంత అవుతుంది, P2 ఈక్వల్ టు 20/10 అవుతుంది. సో మనం క్యాన్సిల్ చేసినట్లయితే 2 అవుతుంది. సో P2 వాల్యూ ఎంత అవుతుంది, 2 అయితే కానీ అవుతుంది గైస్. 2 atm అయితే ప్రెజర్ అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ నుంచి అయితే కానీ మనము 2 atm అయితే సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇలా అయితే కానీ మనం ఆన్సర్స్ అయితే చేస్తాం గైస్. సో దీనికి షార్ట్ కట్ చేసుకున్నట్లయితే ఏంది, డబుల్ వాల్యూమ్ అయిందంటే హాఫ్ ప్రెజర్ అవుతుంది, వాల్యూమ్ అనేది పెరిగిందంటే ప్రెజర్ అనేది తగ్గుతుంది గైస్. సో ఇలా డబుల్ వాల్యూమ్ అయిందంటే ఉన్న దాంట్లో హాఫ్ ప్రెజర్ అయితే అవుతుంది. సో మనకి ఇక్కడ ముందు వాల్యూమ్ అనేది ఎంత ఉంది, 5 లీటర్స్ అయితే వాల్యూమ్ ఉంది. సో అది 10 లీటర్స్ అయింది. సో మనకు ప్రెజర్ అనేది 4 atm ఉంది కాబట్టి అది ఆఫ్ అవ్వడంలో అప్పుడు మనకు 2 atm అయితే రావడం జరుగుతుంది. ఇలా మనకు కొన్ని షార్ట్ కట్స్ కూడా ఉంటాయి. సో ఈ షార్ట్ కట్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకున్నట్లయితే క్వశ్చన్ చూస్తేనే ఆన్సర్ అయితే చేసేయచ్చు. సో ఇది మీకు బాయిల్స్లో అనేది అర్థమైంది అనుకుంటున్నా గైస్. ఇప్పుడు మనము అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ టాపిక్ గురించి అయితే చూద్దాం. సో అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ అనేది ఏంటంటే, ఫస్ట్ ద అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ ఈజ్ ఏ టెంపరేచర్ స్కేల్ వేర్ 0 రిప్రజెంట్స్ ద లోవెస్ట్ పాసిబుల్ టెంపరేచర్, అబ్సల్యూట్ 0. ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ కెల్విన్స్. సో ఇప్పుడు మనకు అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ అనేది ఏంటంటే అది ఒక టెంపరేచర్ ఎప్పుడైతే మనకు 0 అయిపోతుందో ఆ జీరో టెంపరేచరే అదే మనకు లోవెస్ట్ పాసిబుల్ టెంపరేచర్ అనమాట. సో దాన్నే మనం ఏమంటామంటే అబ్సల్యూట్ 0 అని అయితే అంటాం. సో ఇది దేంతో మెజర్ చేస్తామంటే కెల్విన్స్తో అయితే మెజర్ చేస్తాం గైస్. ఇది కెల్విన్ స్కేల్ యూజ్ చేసి మనం అయితే కనుక ఈ టెంపరేచర్ని అయితే మెజర్ చేస్తాం. దీన్నే మనము అబ్సల్యూట్ స్కేల్ ఆఫ్ టెంపరేచర్ అని అయితే అంటాము. సో షార్ట్ కట్ రిమెంబర్ చేసుకోవడం కోసం ఏంటంటే దీనికి, సో అబ్సల్యూట్ 0 ఈక్వల్ టు నో మాలిక్యులర్ మోషన్. సో అబ్సల్యూట్ 0 అయినప్పుడు మనకు నో మాలిక్యులర్ మోషన్ అయితే ఉంటుంది. సో అంటే మాలిక్యులర్ మోషన్ అనేది ఉండదు అని చెప్తున్నాడు. సో ఫస్ట్ దీంట్లో అబ్సల్యూట్ 0 అంటే ఏందో చూద్దాం. సో అబ్సల్యూట్ 0 అంటే ద లోవెస్ట్ పాసిబుల్ టెంపరేచర్ వేర్ మాలిక్యులర్ మోషన్ కంప్లీట్లీ స్టాప్స్. ఇక్కడ మనకు మాలిక్యులర్ మోషన్ అనేది కంప్లీట్గా అయితే కనుక స్టాప్ అయిపోతుంది. సో ఇలా ఉన్నప్పుడు స్కేల్లో మనకు మోషన్ అనేది ఏం చేయదు, కరెక్ట్గా 0లోనే ఉంటుంది. సో అందుకోసమే దీన్ని మనం అబ్సల్యూట్ 0 అంటాం. నెక్స్ట్ కెల్విన్ స్కేల్ అంటే ఏంది, ఫస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ 0K అండ్ డస్ నాట్ యూజ్ నెగిటివ్ వాల్యూస్. సో ఇది మనకు స్టార్ట్ అయ్యేది 0th కెల్విన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో నెగిటివ్ వాల్యూస్ అయితే ఉండవు గైస్. సో దీన్ని మనము కెల్విన్ స్కేల్ అయితే అంటాం. నెక్స్ట్ కన్వర్షన్ బిట్వీన్ టెంపరేచర్ స్కేల్స్. సో మనకు ఒక టెంపరేచర్ స్కేల్ నుంచి ఇంకో టెంపరేచర్ స్కేల్కి కన్వర్షన్ ఎలా చేస్తామో అవి అయితే తీసుకున్నాం. సో ఇవి మనకైతే కన్నా చాలా ఇంపార్టెంట్. వీటి మీద అయితే కన్నా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అడిగినా కూడా ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. సో అందుకోసం మనం కన్వర్షన్స్ అయితే తెలుసుకుందాం గైస్. సో కన్వర్షన్లో చూసుకుంటే ఫస్ట్ కెల్విన్ టు సెల్సియస్. సో కెల్విన్ నుంచి మనం సెల్సియస్లోకి కన్వర్ట్ చేసే ట్రై చేస్తున్నాం. సో ఫస్ట్ మనం కెల్విన్లో ఉన్నప్పుడు మనకు సెల్సియస్లోకి రావాలంటే టెంపరేచర్ ఆఫ్ సెల్సియస్ ఈక్వల్ టు టెంపరేచర్ ఆఫ్ కెల్విన్ -273. సో మనకు -273 చేసినామంటే ఉన్న కెల్విన్ టెంపరేచర్ నుంచి అప్పుడు మనకు టెంపరేచర్ ఆఫ్ సెల్సియస్ అయితే రావడం జరుగుతుంది గైస్. సో మనకు షార్ట్ కట్ ఏంది దీనికి, C ఈక్వల్ టు K -273. టెంపరేచర్ ఆఫ్ కెల్విన్ -273 చేసినామంటే మనకు టెంపరేచర్ ఆఫ్ సెల్సియస్ అయితే రావడం జరుగుతుంది. సో అప్పుడు మనము కెల్విన్ నుంచి సెల్సియస్లోకి అయితే కన్వర్ట్ చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ సెల్సియస్ టు కెల్విన్. సో మనకు ఉన్న సెల్సియస్ నుంచి కెల్విన్లోకి చేయాలంటే అప్పుడు మనకేంది, సో కెల్విన్ టెంపరేచర్ ఆఫ్ కెల్విన్ ఈక్వల్ టు టెంపరేచర్ ఆఫ్ సెల్సియస్ ప్లస్ 273. సో అప్పుడు మనకు ఉన్న టెంపరేచర్కి మనకు 273 యాడ్ చేసినామంటే అది కెల్విన్లోకి అయితే కన్వర్ట్ అవుతుంది. సో షార్ట్ కట్ వచ్చి కెల్విన్ ఈక్వల్ టు C + 273. మనం ఇదైతే గుర్తుపెట్టుకోవాలి గైస్. నెక్స్ట్ ఫారెన్హీట్ టు కెల్విన్ కన్వర్ట్ చేయాలంటే ఏంది, టెంపరేచర్ ఆఫ్ కెల్విన్ ఈక్వల్ టు టెంపరేచర్ ఆఫ్ ఫారెన్హీట్ ప్లస్ 459 × 5/9. సో ఇది చేసినట్లయితే మనకైతే కన్నా ఫారెన్హీట్ నుంచి కెల్విన్కి అయితే కన్వర్ట్ అవుతుంది. సో అప్పుడైతే కానీ మనకు ఫారెన్హీట్ టు కెల్విన్ కన్వర్ట్ చేసి మనకు కెల్విన్లో అయితే కానీ టెంపరేచర్ని అయితే మెజర్ చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ కెల్విన్ టు ఫారెన్హీట్. సో ఇప్పుడు మనకు కెల్విన్ నుంచి ఫారెన్హీట్కి కన్వర్ట్ చేయాలంటే
టెంపరేచర్ ఆఫ్ ఫారెన్హీట్ ఈక్వల్ టు టెంపరేచర్ ఆఫ్ కెల్విన్ ఇంటూ 9/5 మైనస్ 459. సో ఇక్కడ మనం ప్లస్ చేస్తాం, ఇక్కడ మైనస్ చేస్తాం. సో ఇక్కడ 5/9 చేసి ఇక్కడ 9/5 చేస్తాం. సో ఇవైతే కనుక మీరు బాగా అబ్జర్వ్ చేసి గుర్తుపెట్టుకోవాలి గైస్. సో ఇలా చేసినట్లయితే అప్పుడు మనకు కెల్విన్ టు ఫారెన్హీట్ అయితే రావడం జరుగుతుంది. సో మనకు ఈ 4 టైప్స్ ఆఫ్ కన్వర్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఈ 4 అయితే కనుక గుర్తుపెట్టుకోండి గైస్. నెక్స్ట్ మనం మోడల్ ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం. సో వీటి మీద మోడల్ ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తాడంటే ఫస్ట్ ప్రాబ్లం కన్వర్ట్ 25 degrees సెల్సియస్ టు కెల్విన్. సో మనకు సెల్సియస్ నుంచి కెల్విన్కి అయితే కన్నా కన్వర్ట్ చేయమన్నాడు. సో దీనికి మనకు ఇచ్చిన ఆప్షన్స్లో చేసుకుంటే 298K, 308K, 318, 328K ఇలా అయితే మనకి ఇచ్చాడు. మనకు మామూలుగా మనకు షార్ట్ కట్లు ఫార్ములా అన్నీ తెలుసు. సో ఏంది దీనికి షార్ట్ కట్ ఏంటంటే సెల్సియస్కి 273 యాడ్ చేసినామంటే మనకు వచ్చేది కెల్విన్లో అయితే రావడం జరుగుతుంది. సో 25 + 273 చేసినామంటే 298K అయితే రావడం జరుగుతుంది. ఇచ్చిన ఆప్షన్స్ నుంచి అయితే సెలెక్ట్ చేసుకున్నాం గైస్. ఇలా అయితే మనం సింపుల్గా అయితే ఆన్సర్స్ అయితే సాల్వ్ చేయొచ్చు గైస్. కొన్ని అయితే కన్నా లెస్ దెన్ 5 secondsలో కూడా సాల్వ్ చేయొచ్చు. అవి ఇలాంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చేసుకుంటే కన్వర్ట్ 300K టు సెల్సియస్. సో 300K నుంచి సెల్సియస్లో కన్వర్ట్ చేయమన్నాడు. సో కెల్విన్ నుంచి సెల్సియస్లో కన్వర్ట్ చేయాలంటే -273 చేస్తే సరిపోతుంది. సో 300 - 273 చేస్తే మనకి ఎంత వస్తుంది? 27 degrees అయితే రావడం జరుగుతుంది. సో ఇలా అయితే కనుక మనం అయితే కనుక ఈజీగా అయితే సాల్వ్ చేయొచ్చు. సో సబ్స్ట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ కన్వర్ట్ -40 degrees టు కెల్విన్. సో -40 degrees నుంచి మనము కెల్విన్లోకి అయితే కన్వర్ట్ చేయమని చెప్పాడు. సో దీనికి ఏంది కెల్విన్లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి +273. సో -40 + 273 చేస్తే మనకు 233K అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ నుంచి అయితే కనుక 233K కెల్విన్స్ అయితే కనుక మనం సెలెక్ట్ చేసుకుంటాం గైస్. సో మనం ఇలా ఆన్సర్స్ అయితే కనుక ఈజీగా అయితే సాల్వ్ చేసుకుంటాం గైస్. మీకు కాన్సెప్ట్ అయితే తెలిస్తే చాలు. సో మనకు ఫిజిక్స్లో అయితే కనుక ఈజీగా అయితే కనుక మార్క్స్ అయితే కనుక తెచ్చుకోవచ్చు గైస్. సో మీకు ఈ టాపిక్ అయితే కనుక అర్థమైంది అనుకుంటున్నా కన్నా ఈ టాపిక్ అర్థమైనట్లయితే కనుక మీరు నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియో నుంచి అయితే కనుక నాకు సపోర్ట్ చేయండి గైస్. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కానీ తెలిసినట్లయితే కనుక వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందంటే ఈ వీడియోని అయితే కనుక మీరు షేర్ చేసి నాలెడ్జ్ని అయితే షేర్ చేసి మీరు కూడా నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోండి గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.